పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఈ రోజుకి 50 రోజులు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతోందా? అసలు రీలోడెడ్ వర్షన్తో వచ్చినటువంటి ఈ పుష్ప 2 చిత్రం యొక్క పరిస్థితి ఏంటి? ఇది మరింత కాలం ఆడేటువంటి అవకాశం ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం విడుదలయ్యి ఈ రోజుకి 50 రోజులుగా వస్తుంది. 50 రోజుల తర్వాత కూడా పుష్ప 2 చిత్రం ఇప్పటి వరకు ఆడినటువంటి అదేలాగా ఆడేటువంటి అవకాశం ఉందా? లాంగ్ రన్లో ఈ చిత్రం నిలబడుతుందా లేదా? రీలోడెడ్ వర్షన్తో ప్రేక్షకుల ముందుకి అంటే ఒక 20 నిమిషాల నిడివిగలటువంటి వీడియోను కూడా జత చేసి మళ్ళీ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? పుష్ప 2 సో ఈ రోజుల్లో 50 రోజుల రన్ను పూర్తి చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఈవెన్ RRR లాంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కూడా అది కూడా 50 రోజుల రన్ పూర్తి చేసుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. అంటే ఎక్కువ థియేటర్లు అనేవి లేవు ఆ టైంకి వచ్చేటప్పటికి. ఈ రోజుల్లో 3 వారాలు 4 వారాలు ఆటమే గగనమైపోతా ఉంది. అవును. సో దానికి అన్ని రీజన్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్ని స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయో అన్ని స్క్రీన్స్లోనూ ఆ సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు, స్టార్ సినిమాలన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు ఎంత వీళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పైరసీదారుల చేతుల నుంచి ఏది కూడా తప్పించుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు వాళ్ళు సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం లోపల లేదా కొండొకచో ఇవాళ సినిమా రిలీజ్ అయితే ఒకరోజు ముందుగానే నైటే ఆ పైరసీ సైట్లోకి అది ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం. సో అంతగా వాళ్ళ నెట్వర్క్ వ్యాపించి ఉంది ఆ పైరసీ చేసేవాళ్ళది. సో దీన్ని తప్పించుకోవడం కోసమే ఉన్న అన్ని థియేటర్లో కూడా రిలీజ్ చేసేసి తొలి రోజే 40% నుంచి 50% కలెక్షన్స్ని రాబట్టేసుకోవాలి, రికవరీని సాధించేసుకోవాలి అనే ఒక ఎయిమ్ తోటి వాళ్ళు అత్యధిక థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే 100 థియేటర్లో ఉన్న 1500-1600 థియేటర్లో 100 థియేటర్లో రిలీజ్ చేయటమే ఒకప్పుడు గొప్పగా ఉండేది. మిగతా థియేటర్లో వేరే వేరే సినిమాలు, పాత సినిమాలు ఇవన్నీ రన్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు పాత సినిమాలు అనేవి అసలు లేదు కదా, రీ రిలీజ్లు ఏవి లేవు అసలు. ఎప్పుడో కొండొకచో ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళది అప్పుడప్పుడు మాత్రమే రీ రిలీజ్ చేసేవాళ్ళు. అప్పుడు అలా కాదు కదా, కంటిన్యూగా 10వ 11వ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేవి అవి. అలా రిలీజ్ చేసే సాంప్రదాయం ఉండేది. మొత్తం ఆ రోజులు మొత్తం పోయాయి. శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత, ఆ శాటిలైట్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వాటికి రీ రిలీజ్లు అనేవి తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు OTT వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా లేవు అసలు అవి. సో ఆ పరిస్థితి నుంచి ఈ పైరసీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ థియేటర్లో ఒకేసారి రిలీజ్ చేయడం అనేటువంటి ఒక అలవాటు ఒకటి వచ్చింది. సో అందుగురించే వాటికి లాంగ్ రన్ అనేది లేకుండా పోతూ ఉంది. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకోవటం అనేది, అది కూడా దాదాపు 500 స్క్రీన్ల దాకా ఈ 50 రోజులు పూర్తి చేసుకుంటుంది అని చెప్పి ఒక సమాచారం మనకు అందుతూ ఉంది. ఓకే. సో అది పెద్ద విషయం. అందులో ఎక్కువ హిందీ బెల్ట్ నుంచి ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి. సో అయితే ఇప్పటికి చూసుకుంటే అది వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అంటే పూర్తి కావస్తుంది. కొన్ని చోట్ల అయితే ఆ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా రావట్లేదు అనే సమాచారం కూడా మనకి అందుతూ ఉంది. అందువల్ల ఈ 50 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజుతో అవుతూ ఉంది. సో జనవరి 23, డిసెంబర్ 5న ఆ సినిమా మనకు వచ్చింది. అంటే డిసెంబర్కి సంబంధించి 27 రోజులు, ఇవాళ 23 రోజులు, 50 రోజులు కరెక్ట్గా. అందుకనే సంధ్యా థియేటర్లో ఈరోజు 50 రోజుల ఆ సంబరాలను కూడా ఫ్యాన్స్ జరుపుకోబోతున్నారు అనేది మనకి సమాచారం అందుతూ ఉంది. దీని తర్వాత మళ్ళీ రేపు 51వ రోజు నుంచి ఎన్ని స్క్రీన్లు మ్యాక్సిమం అతి తక్కువ థియేటర్లోనే ఇది ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న చిత్రం, అలాగే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ మూవీలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని స్క్రీన్స్ అయితే తగ్గిపోయినాయి. అవును, చాలా స్క్రీన్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందుకనే హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువగా స్క్రీన్స్ ఉన్నాయి, దీనికి అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలు లేకపోవటం వల్ల
అక్కడ అన్ని స్క్రీన్స్ దీనికి లభ్యమయ్యాయి కాబట్టి అక్కడ నడుస్తూ ఉంది. అక్కడ కూడా ఇప్పుడు అయిపోయింది. 17వ తేదీ జనవరి 17 నుంచి రీలోడెడ్ వర్షన్ పేరుతోటి మళ్ళీ 20 నిమిషాల నిడివి కలిగినటువంటి ఆ ఫుటేజ్ను జోడించి రిలీజ్ చేసిన తర్వాత ఒక 2-3 రోజుల వరకు కూడా కొంచెం పర్వాలేదని, మన దగ్గర పర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్స్ కనిపించాయి. అంటే అంతకుముందు 3 రోజులతో పోలిస్తే ఆ రోజు నుంచి తర్వాత ఇంకో 2 రోజుల వరకు కూడా ఇంకొక 20 లక్షలు ఎక్కువ రావడం, 20-25 లక్షలు కలెక్షన్ ఎక్కువ రావడం కనిపించింది. కానీ అది కోట్ల రూపాయల్లో మళ్ళీ అందరూ వచ్చి చూడటం అనేది కనిపించలేదు. ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా పట్టించుకున్నట్టే కనిపిస్తుంది. మరీ వీరాభిమానులు మాత్రమే మళ్ళీ వచ్చి ఆ రీలోడెడ్ వెర్షన్ చూడటానికి కోసం ఆసక్తి చూపించారు తప్పితే రెగ్యులర్ సినీ గోయర్స్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అందుగురించి ఎక్కువ ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపించలే రీలోడెడ్ వెర్షన్కి. సో అందుగురించి రాబోయే రోజుల్లో నేను అనుకోవటం అంటే విడుదలైన రోజు నుంచి కూడా పుష్ప 2 చిత్రం విజయవంతంగా కొన్ని స్క్రీన్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అవును. మరి 50వ రోజు తర్వాత పరిస్థితి కూడా అలాగే కొనసాగే అవకాశం అయితే ఉండదు కదా? ఖచ్చితంగా ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగునాట చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక ప్రపంచంలాగా సృష్టిస్తూ ఉంది. అది చాలా స్క్రీన్స్ని అది ఆక్యుపై చేస్తూ ఉంది. సో మిగతా ఏవైతే అంతగా ఆదరణ పొందినటువంటి సినిమాల సంబంధించిన స్క్రీన్స్ కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కోసం మా థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం ఆడించండి అని చెప్పి ఎగ్జిబిటర్లో మొరబెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిర్మాతలకి. సో అందుకని కాకపోతే ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. వారం పాటు కంపల్సరీగా ఇది ఆడాలంటే వారం పాటు ఆడించాలి. ఆ తర్వాతే ఇంకొక సినిమాకి ఇవ్వాలి. అట్లాగే కొన్ని 3-4 వారాల పాటు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి థియేటర్లు ఉంటాయి. కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని వారాలు అక్కడ ఆడతాయి. దాని తర్వాతే ఇంకో సినిమాకి ఇవ్వాలి. సో అట్లా ఇప్పుడు ఆ అగ్రిమెంట్ల వల్లే కొంచెం స్క్రీన్స్ అనేవి ఇప్పటికీ ఆ ఫ్లాప్ అయిన డిజాస్టర్ అయిన సినిమాలకు కూడా కంటిన్యూ అవుతున్నాయి. వన్స్ ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అవన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాక బదలాయింపు జరిగే అవకాశాలు అయితే చాలా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా 500 స్క్రీన్లలో పుష్ప 2 చిత్రం 50 రోజులు ఆడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అగ్రిమెంట్ కనుక పూర్తి అయితే ఈ 500 స్క్రీన్లు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇందులో హిందీ బెల్ట్ ఉంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. డాకు మహారాజ్ హిందీలో రిలీజ్ అవుతా ఉంది. సో దానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వేరే హిందీ సినిమాలకు సంబంధించి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏది ఆడించాలన్నా కానీ ముందు మెయింటెనెన్స్ డబ్బులు రావాలి. రాకపోతే వాళ్ళు వేరే సినిమాకి వెళ్ళిపోతారు. అది ఆల్రెడీ ఇదివరకు వచ్చిన సినిమా కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా ఏదైతే జనంలో బాగా ఆదరణ పొందుతున్న సినిమా కావచ్చు. కాబట్టి దాన్ని పెట్టుకునే అవకాశం, దాన్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది అంటే ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ 50 రోజుల పూర్తి అవడంతో చాలా థియేటర్ల నుంచి పుష్ప 2 మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రీలోడెడ్ వెర్షన్ కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు కలెక్షన్ల మీద అనేది మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తూ ఉంది. మేబీ ఈ 500 అంటే ఈ 50 రోజుల కోసమే ఆ స్క్రీన్లు కూడా ఆడిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 45 రోజులు ఆడింది అనుకోండి, ఇంకొక 5 రోజులు తక్కువ కలెక్షన్లు వచ్చినా కానీ ఆ 50 రోజులు ఆడింది అనే ఫిగర్ కోసం, ఆ పేరు కోసం కూడా ఆడించే అవకాశాలు ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత ఇక దాన్ని తీసేస్తారు. సో ఆ దగ్గరకు వచ్చినప్పుడు మరీ 40 రోజులు ఆడిన తర్వాత కష్టమైపోయింది అనుకోండి, ఇంకో 2 రోజులు చూస్తారు, తీసేస్తారు. 45 రోజులు గడిచిన తర్వాత కొంచెం తక్కువ వచ్చినా ఆ 50 రోజులు పూర్తి అయ్యి అనిపించుకోవడం కోసం ఉంచుతారు. సో అట్లా కొన్ని చోట్ల అయితే మన అభిమానులు ఎలా ఉంటారు, మా ఈ థియేటర్లో ఆడించండి 50 రోజులు, ఆ మిగతా 3 రోజులు అయితే మీకు డెఫిసిట్ వస్తుంటే ఆ డెఫిసిట్ మేము భరిస్తాం, కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆడించిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకి గతంలో. సో అలాగా కూడా జరగవచ్చు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే హిందీ బెల్ట్లో అలా జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి తీసేస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా అంతే, అభిమానులకు కూడా ఒక 50 రోజులు ఒక రౌండ్ ఫిగర్ కావాలి. అర్ధశత దినోత్సవం జరుపుకుంటే చాలు మనకి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు కూడా పట్టించుకోరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.